హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th క్లాస్ ఫిజిక్స్లోని పదార్థాలు, లోహాలు, అలోహాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకి ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. అలాగే మన ఛానల్లో 10th నుంచి 6th క్లాస్ వరకు సైన్స్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసుకొని వీడియోస్ అయితే పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కానీ చూడండి, వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఒక లోహాన్ని ఊహించండి, అది లోహం కానీ సొనారిటీ లేదు. ఒక లోహాన్ని గుర్తించండి, అది లోహం కానీ సొనారిటీ లేదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పాదరసం. పాదరసం. ఎక్స్ అనే పదార్థం ఉంది, మండించిన తర్వాత అది పొడిగా మారుతుంది. మనం పొడిని నీరు కలిపితే అది బేస్గా పనిచేస్తుంది. అప్పుడు ఎక్స్ ఏది? ఎక్స్ అనే పదార్థం ఉంది, మండించిన తర్వాత అది పొడిగా మారుతుంది. మనం పొడిని నీరు కలిపితే అది బేస్గా పనిచేస్తుంది. అప్పుడు ఎక్స్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, మెగ్నీషియం. మెగ్నీషియం Mg. ఫెర్రస్ అంటే ఇనుము, Zn-SO4 నుంచి జింక్ స్థానభ్రంశం చేయకపోవడానికి కారణాన్ని ఊహించండి. ఫెర్రస్ Zn-SO4 నుండి జింక్ను స్థానభ్రంశం చేయకపోవడానికి గల కారణాన్ని ఊహించండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, జింక్ ఫెర్రస్ కంటే ఎక్కువ రియాక్టివ్ లోహం. జింక్ ఫెర్రస్ కంటే ఎక్కువ రియాక్టివ్ లోహం. కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి డాష్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి డాష్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, హైడ్రోజన్. హైడ్రోజన్. ఏవి సాధారణంగా నీటితో చర్య జరపవు? ఏవి సాధారణంగా నీటితో చర్య జరపవు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లోహాలు కానివి. లోహాలు కానివి అలోహాలు. అలోహాలు. గాలికి గురైనప్పుడు డాష్ లోహం ఆకుపచ్చపోతును పొందుతుంది. గాలికి గురైనటువంటి అప్పుడు డాష్ లోహం గాలికి ఆకుపచ్చపోతును పొందుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాగి. రాగి. ఇనుము రాగి కంటే డాష్ రియాక్టివ్గా పనిచేస్తుంది. ఇనుము రాగి కన్నా ఎక్కువ డాష్ రియాక్టివ్గా పనిచేస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఎక్కువ రియాక్టివ్గా ఉంటుంది. ఎక్కువ రియాక్టివ్గా ఉంటుంది. పాప్ సౌండ్ ఉత్పత్తి చేసే వాయువు ఏది? పాప్ సౌండ్ ఉత్పత్తి చేసే వాయువును ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, హైడ్రోజన్. హైడ్రోజన్. జింక్ కణికలు కాపర్ సల్ఫేట్ను కలిపినప్పుడు డాష్ దిగువన నిక్షిప్తం అవుతుంది. జింక్ కణికలను కాపర్ సల్ఫేట్ కలిపినప్పుడు డాష్ దిగువన నిక్షిప్తం అవుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, రాగి. రాగి. గాలికి గురైనప్పుడు వెండి వస్తువులు మరియు ఆభరణాలు ఏ రంగంలోకి మారుతాయి? గాలికి గురైనప్పుడు వెండి వస్తువులు మరియు ఆభరణాలు ఏ రంగులోకి మారుతాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నలుపు రంగులోకి మారుతాయి. నలుపు రంగులోకి మారుతాయి. సోనోరిటీకి అంటే ధ్వని గుణం నమూనా పరీక్ష ఏది? సోనోరిటీకి నమూనా పరీక్ష ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లోహాన్ని కాంక్రీట్ నేలపై పడవేయడం. లోహాన్ని కాంక్రీట్ నేలపై పడవేయడం. సల్ఫర్ మండించేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సల్ఫర్ని మండించినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలను తీసుకుంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ ఏ మరియు బి రెండు. పొగ గుట్టాలను పీల్చవద్దు. గాలి దిశకు వ్యతిరేకంగా ఉండద్దు. పొగ యొక్క గొట్టాలను పీల్చవద్దు. గాలి దిశకు వ్యతిరేకంగా ఉండవద్దు. మీరు మీ ప్రయోగశాలలో సల్ఫర్ను మండిస్తే అది డాష్ ఇస్తుంది.
మీరు మీ ప్రయోగశాలలో సల్ఫర్ని మండిస్తే అది మీ డాష్ని ఇస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇది పొగలను వదిలివేస్తుంది. ఇది పొగలను వదిలివేస్తుంది. మీరు నీలి లిట్మస్ కాగితాన్ని సల్ఫర్ డయాక్సైడ్ ద్రావణంలో ముంచితే అవి ఏ రంగులోకి మారుతుంది? మీరు నీలి లిట్మస్ కాగితాన్ని సల్ఫర్ డయాక్సైడ్ ద్రావణంలో ముంచితే అది ఏ రంగులోకి మారుతుంది? మీరు నీలి లిట్మస్ కాగితాన్ని సల్ఫర్ డయాక్సైడ్ ద్రావణంలో ముంచితే అది ఏ రంగులోకి మారుతుంది? ఏ రంగులోకి మారుతాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఎరుపు రంగులోకి మారుతాయి. ఎరుపు రంగులోకి మారుతాయి. ఏది అత్యంత శుద్ధి మెత్తగా ఉంటుంది? ఏది అత్యంత శుద్ధి మెత్తగా ఉంటుంది? ఏ బంగారం, బి ఇనుము, సి సోడియం, డి పాదరసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. బంగారం. బంగారం. కరెన్సీ నాణాలలో డాష్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. కరెన్సీ నాణాలలో డాష్ మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అల్యూమినియం మరియు రాగి. అల్యూమినియం మరియు రాగి. అత్యంత సాగే లోహం ఏది? అత్యంత ఎక్కువగా సాగేటటువంటి లోహం ఏది? ఏ రాగి, బి వెండి, సి బంగారం, డి అల్యూమినియం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. బంగారం. బంగారం. టింక్చర్లో కరిగిన లోహం కానిదేది? టింక్చర్లలో కరిగిన లోహం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అయోడిన్. అయోడిన్. కింది వాటిలో ఏది ఆమ్లాన్ని ఇస్తుంది? కింది వాటిలో ఏది ఆమ్లాన్ని ఇస్తుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఏ మరియు బి రెండు. ఏ మరియు బి రెండు. కింది వాటిలో ఏది ప్రశంసనీయం? ఎందుకంటే ఎక్కువ లోహాలు దీని నుండే లభిస్తాయి. కింది వాటిలో ఏది ప్రశంసనీయం? ఎందుకంటే ఎక్కువ లోహాలు దీని నుండే లభిస్తాయి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. భూమి. భూమి. అగ్నిమాపక పనులలో ఉపయోగించే లోహం కానిదేది? అగ్నిమాపక పనులలో ఉపయోగించే లోహం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సల్ఫర్. సల్ఫర్. అగ్గిపుల్లల్లో ఉపయోగించే లోహం కానిదేది? అగ్గిపుల్లల్లో ఉపయోగించే లోహం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సల్ఫర్. సల్ఫర్. ఆహార పదార్థాలు మరియు టోపీల లోపల ప్యాకింగ్లో ఉపయోగించే డాష్ రేకు. ఆహార పదార్థాలు మరియు టోపీల లోపల ప్యాకింగ్లో ఉపయోగించే రేకు ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అల్యూమినియం రేకు. అల్యూమినియం రేకు. గుడ్లలో ఉండే లోహం కానిదేది? గుడ్లలో ఉండే లోహం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సల్ఫర్. సల్ఫర్. సాధారణంగా లోహాలు తుప్పు పట్టడం జరుగుతుంది. కింది వాటిలో ఏ సందర్భాల్లో ఇనుము తుప్పు పట్టడం జరుగుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. తేమతో కూడిన ఆక్సిజన్ సమక్షంలో. తేమతో కూడిన ఆక్సిజన్ సమక్షంలో. స్వీట్లను అలంకరించడానికి వెండి రేకులను ఈ కింది ఏ లక్షణం ఆధారంగా ఉపయోగిస్తారు? స్వీట్లను అలంకరించడానికి కింది వేడి రేకులను ఈ కింది ఏ లక్షణం ఆధారంగా ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సున్నితత్వం. సున్నితత్వం. చాలా లోహాలు విలీన ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. కింది వాటిలో ఏ లోహం అలా చేయదు? చాలా లోహాలు విలీన ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. కింది వాటిలో ఏ లోహం అలా చేయదు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. రాగి. రాగి. గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండే లోహం కానిది ఏమిటి? గది ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితిలో ఉండే లోహం కానిదేది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. కార్బన్. కార్బన్. హిమోగ్లోబిన్ ఉండే లోహం ఏది? హిమోగ్లోబిన్ ఉండేటువంటి లోహం ఏది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఇనుము. ఇనుము. ఐరన్. ఐరన్. లోహాలు మరియు అలోహాలు రెండిటి లక్షణాలను కలిగి ఉన్న పదార్థాలు ఏవి? లోహాలు మరియు అలోహాలు రెండిటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి పదార్థాలు ఏవి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి లోహ లోహాలు. లోహ లోహాలు.